కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. అర్జునుడు ధర్మరాజు నభిమన్యుండు సచ్చిన విధంబు నడుగుట. కందము. ఓ రాజా, నీ కొడుకు అభిమన్యుడు యుద్ధంలో మరణిస్తే మరణించాడు. అతడు శౌర్యంతో శత్రువులను చంపి బాధించగలిగాడు కదా. భీతితో అటూ ఇటూ దిక్కులు చూడకుండా పరాకు పడకుండా అధిక పరాక్రమంతో యుద్ధరంగంలోకి విజృంభించి దూకి పేరు తెచ్చుకున్నాడా? వచనము అని మాటాడి దీర్ఘనిశ్వాసలు వదులుతూ చింతతో చంపకమాల. అనేకులు చుట్టూ చేరి బాణాలు, ఖడ్గాలు మొదలైన అస్త్రాలు, ఆయుధాలు ప్రయోగించగా తనకు సహాయపడేవారు లేక నన్ను మనస్సులో తలుచుకొనకుండా ఉంటాడా? అప్పుడు తండ్రి, నేను కలత పొందకుండా శత్రువులను చంపటానికి వెంబడించుము అని ఎన్నోమార్లు పిలిచే ఉంటాడు. కందము. అరెరే, ఎంత తప్పుగా ఆలోచించాను. కృష్ణుడి అల్లుడు అంత అల్పుడా? అంత పిరికివాడా? యుద్ధంలో భయపడతాడా? లేదు. నా కొడుకు మిన్ను విరిగి మీదపడ్డా భుజగర్వాన్ని వీడడు. ఆట వెలది. మందహాసంతో అందగించే ఆ అభిమన్యుడి ముఖాన్ని చూడలేకపోతున్నాను. నా మనస్సు, హృదయం ఎందుకు ముక్కలు ముక్కలైపోవటం లేదో ఆలోచిస్తే ఈ మనస్సు శిలతో చేసిందా ఏమీ అనిపిస్తుంది. కందము. ఆ శత్రువులో అనేకులు ఆ విధంగా అభిమన్యుడిని క్రూరులై మత్సరించి సంహరించే సందర్భంలో మనస్సులో వారు శ్రీకృష్ణుడిని, నన్ను తలుచుకొనలేదా? వారు చేసిన పనిని త్రిప్పికొట్టడం సాధ్యం కాదా ఏమీ? కందము. అక్కట పేర్కొన్న అధికరక్తంతో తడిసి ఉన్న శరీరంతో ఆ అభిమన్యుడు ఏ రీతి ఎక్కడ పడి ఉన్నాడో చూపేవారే లేరా? వాడిని చూస్తాను. సీసము, తేటగీతి. ఆ రణరంగంలో పడిపోయిన అభిమన్యుడు భూమిలో పుట్టిన చంద్రుడివలే ఆ ప్రదేశాన్ని వెలిగించకుండా ఉంటాడా? కుమారుడిని చూడలేకపోవటం చేత సుభద్ర నన్ను ఏమని ప్రేమిస్తుంది? కొడుకు శత్రువులను జయించి మొగమునందలి దెబ్బలతో నొచ్చి కనిపించకుండా పోయాడనే దుహకంతో చలించే ద్రౌపదిని ఊరార్చటానికి ఎవరికీ శక్యమవుతుంది అని అలసటతో పెక్కుమాటలు మాటాడుతూ కుమారుడిని తలుచుకొని మళ్లీ ధర్మరాజును చూచి అర్జునుడు కంఠధ్వని గొంతు నుండి సరిగా వెలువడని స్థితిలో ఇట్లా అన్నాడు. వచనము. సంసప్తక సమూహంతో వేగంగా విరివిగా పోరాడే సమయంలో కౌరవుల సైన్యం చేసిన సింహనాదాలు విన్నాను. అప్పుడు యుయుత్సుడు పలికిన మాటలు విన్నాను. సీసము. ఆట వెలది. మీరు అర్జునుడితో యుద్ధానికి చాలరు. ఒక్క బాలుడిని ఈ విధంగా మీరు పలువురు చంపారు. ఇది మీకు సంతోష సమయమా? త్వరలోనే ఏడవబోతారు. ఎందుకిట్లా గర్జిస్తారు? చెప్పండి. శ్రీకృష్ణార్జునులకు కీడు చేసి శివుడు కూడా జీవించలేడు. మీ పాపఫలం ఓరకపోదు. అది మిమ్మల్ని నాశనం చేసి తీరుతుంది. ఇట్లు పలికే యుయుత్సుడి మాటలను చెవులారా విని కూడా శ్రీకృష్ణుడు విన్నాడు కదా అని నిర్లక్ష్యం చేసి ఆ విషయం ఏమిటో గ్రహించలేకపోయాను. కందము. ఓ ధర్మరాజా, తగిన సమయంలో నీవు నాకు తెలియజేసి ఉంటే వెంటనే వచ్చి అభిమన్యుడిని ఆక్రమించిన ఆ చోటనే ఆ క్రూరయుద్ధ వీరులను అందరినీ అంతంచేసి ఉండేవాడిని. కందము. ఆ విధంగా మాటాడి మళ్లీ కొడుకును తలచి విలపిస్తూ దురహకంలో నిమగ్నుడైన అర్జునుడిని శ్రీకృష్ణుడు తన చేతులతో పట్టుకొంటూ మనస్సులో చింత కలుగగా ఈ విధంగా అన్నాడు. చంపకమాల. ఇట్లా విలపించటం తగునా? సూరులకు అందరికీ మరణం ఈ విధంగానే కదా. దుహఖించటం ఎందుకు? యుద్ధానికి సేనలను సమీకరించి
ఆయుధమే జీవనంగా ఎదిరించటమే వీరధర్మం. ఇది ఎగవ. శత్రువులను సంహరించి ఈ భూమిలో కీర్తిని నింపి నీ కుమారుడు ఒంటరిగా స్వర్గాన్ని చూరగొనటం హితమే కాని అహితం ఎట్లా అవుతుంది? ఆట వెలది. పార్థ, తెలియదగు పరమార్థాన్ని తెలిసి పండితుడవైన నీవు ఇట్లా విలపించటం తగదు. నీ వారందరూ నీ దోహకాన్ని చూచి దీనులయ్యారు. వాళ్లను నీవు ఊరడించవద్దా? వచనము: వీళ్లను చూచి తగిన మాటలు మాట్లాడుము. అనగానే అర్జునుడు అధిక దోహకం పొంగి పొరలిన హృదయంతో దగ్గుత్తికతో అన్నదమ్ములను చూచి ఇట్లా అన్నాడు: చంపకమాల, మన్మథుడి వంటి రూపం కలవాడైన ఆ అభిమన్యుడి మాటలు చెవులారా వినాలని కోరుతున్నాను. వాడి చావును ఇష్టపడి చేసిన వాళ్లు వెంటనే స్వర్గానికి పోయి ఆ అభిమన్యుడిని చూచి సుఖమైన పొందికతో తిరిగే విధంగా పంపుతాను. మీరు నేడు జరిగిన యుద్ధ ప్రకారాన్ని నాకు విశదంగా తెలపండి. వచనము: అని ఇంకా ఇట్లా అన్నాడు: చంపకమాల, బలము, పట్టుదల, శౌర్యము, వివిధాస్త్రాల గొప్పతనము కలిగిన మీరందరూ ఉండగా ఇంద్రుడి చేతనైనా మరణించని ప్రచండ భుజబల ప్రాభవంతో మనోహరుడైన ఆ సుభద్ర కొడుకు ఏ విధంగా మరణిస్తాడు? ఎన్ని విధాల ఆలోచించినా సమాధానం కుదరటం లేదు. ఏ కారణంచేత అంతటి గొప్పవాడి విధంగా అయినాడు? కందము: ఓ ధర్మరాజా, మిమ్మల్ని ద్రుపదుడికి సంబంధించిన వాళ్లని నమ్మి చెడ్డాను. అభిమన్యుడిని రక్షించటంలో మీరు నేర్పరులు కారు అని తెలిసి ఉంటే ఏ విధంగానైనా నేనే వాడిని రక్షించుకొని ఉండలేనా? కందము: మీరు నిజంగా రథాలను తోలి కమ్ముకోగా మిమ్మల్ని ఎదిరించి కలత కలిగించి ఏ శూరులు ఆ భుజబల సంపన్నుడైన పుత్రరత్నాన్ని చంపారు? వచనము: అని అంతకంతకు అధికమయ్యే దోహకంతో కలత చెంది అంతటితో ఆగక, కందము: దివ్యాస్త్రబలము, శారీరక బలము మీకు ఎక్కడుంది? యుద్ధంలో ఆ ఒక్క బాలుడిని కాపాడలేని అసమర్థులయ్యారు. ఎంత హీనత్వాన్ని సహించారు? ఇది నిందాకరం కాదా? మిమ్మల్ని మరొకటి అనటం ఎందుకు? కందము: మీరు యుద్ధానికి భయపడేవారని, బలం లేనివాళ్లని తెలిసి కుమారుడిని గూర్చి తలచుకుండా ఒంటిగా ఉండిపోయిన మూఢుడిని అయిన నన్ను నేనే నిందించుకొంటాను. ఇంతకంటే ఏమనగలను? తేటగీతి: మీరు మానవాకారాలతో ఉన్నారు అంతే. నేను లేని సమయంలో ఉత్తమగుణాలతో ప్రకాశించే నా కొడుకును రక్షించటానికి మీరు కొంతైనా ప్రయత్నించారా? మీకు ఈ కవచాలు, ఖడ్గాలు అలంకారానికే కాని అభిమానానికి కాదా? వచనము: ఆ విధంగా అవమానకరంగా మాట్లాడి నిట్టూర్పులు నిగిడించి ముఖం బిరుసెక్కగా కన్నీరు కారగా కోపం దోహకం మనస్సులో పెనుగొనగా అతడు ఊరకుండినప్పుడు అందరూ అతడివైపు తేరిచూడటానికి, అతడితో మారుపలకటానికి భయపడ్డారు. అప్పుడు కృష్ణుడొక్కడే ఉపశమన వాక్యాలతో తేర్చుతూ ఉండగా కోపించిన ఇంద్రుడివలె ఉన్న అర్జునుడితో ధర్మజుడు ఓరడించే స్వరంతో ఇట్లా అన్నాడు: సీసము. ఆట వెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. ధర్మరాజర్జునుని కభిమన్యుండు సచ్చిన విధంబు సెప్పుట. దోషరహితుడవైన అర్జున, నీవు సంసప్తకులను చంపటానికి అటుపోగా వ్యూహాన్ని పన్ని పూని ముందుకు నడిచి ద్రోణుడితో ఎదుర్కొన్నాము. అతడు పన్నిన వ్యూహాన్ని మేము ప్రవేశింపలేకపోయాం అని అనటం ఎందుకు? అతడి బాణజ్వాలలు మండించగా అక్కడ తలెత్తి చూడటానికి కూడా వీలుకాక వెనక్కు మరలాము. ఆ మొన భేదించటానికి అభిమన్యుడు సమర్థుడు అనే తలపు నాకు కలిగింది. అప్పుడు అభిమన్యుడిని పిలిచి, నీవు త్రోవ కల్పిస్తే మేమందరమూ వేగంగా నీవు కల్పించిన దారిలోనే ప్రవేశిస్తాము అనగానే అతడు సముద్రాన్ని ప్రవేశించే ఏనుగు విధంగా లోనికి చొచ్చాడు. కందము: నీవు నేర్పిన విద్య తన రెండు భుజాల శక్తి అండగా ఉండగా ద్రోణాచార్యులను దాటి వేగంగా వ్యూహాన్ని చీల్చి కౌరవ సైన్యం కలతతో చెదిరిపోయేటట్లు చేశాడు. కందము: ద్రోణాదులు ఆ అభిమన్యుడినే చుట్టుముట్టి కమ్ముకొనగా చూచి మేమున్నూ ప్రవేశించి అధిక వేగంతో అభిమన్యుడికి సహాయపడాలని అతి ప్రయత్నంతో పోగా మమ్మల్ని జయద్రథుడు అడ్డుకున్నాడు. వచనము:
సైంధవుడు రుద్రుడి వర్బలం వలన అజేయుడు కావటంతో మేము అతడిని మించి ముందుకు పోలేక ఆగిపోయాము. గురు కర్ణ కూతవర్మ కూపాశ్వత్థామాది యోధులు పెక్కుమంది అభిమన్యుడిని చుట్టుముట్టి చిక్కులు పెట్టినా వెనకాడక అతడు బలం మాత్సర్యం ప్రకాశించగా కర్ణాది వీరులను పారద్రోలాడు. బృహద్బలుడు లక్ష్మణుడు మొదలైన రాజులను రాకుమారులను చాలామందిని చంపాడు. ఆ తరువాత పాదచారి అయి చేతితో గద తిప్పుతూ తూగుతూ పోరాడే సమయంలో దుశ్శాసనుడి కొడుకు ఎదుర్కొన్నాడు. ఇరువురు గదలతో యుద్ధం చేసి ఒకరునొకరు చంపుకొని నేలకూలారు. ఈ విధంగా అభిమన్యుడు తన తండ్రులకు మామలకు యుద్ధ క్రీడలో కీర్తిని తెచ్చాడు. స్వర్గలోక సుఖాలు పొందాడు అని చెప్పగా కందము కుమారుడి మరణం స్పష్టంగా విని గుండె జల్లుమని చెదరిపోగా ఎక్కడి కీళ్లక్కడ ఊడిపడేటట్లు అధిక దుహకంతో అర్జునుడు సొమ్మసిల్లి పడిపోయాడు. బంధువులందరూ నిశ్చేష్టులయ్యారు. వచనము ఈ విధంగా సొమ్మసిల్లగా కృష్ణుడు ధర్మరాజు కలిసి అతడిని తమ చేతులతో ఎత్తిపట్టారు. కొంతసేపటికి అతడు తేరుకొని సైంధవుడిని తలచి ఆట వెలది పెదవి కొరికి జేగురించిన ముఖంతో కనుబొమ్మలు ముడిచి ఒళ్లంతా చెమట పుట్టగా వణికిపోతూ కోపం అతిశయించిన క్రూరమైన నవ్వు నవ్వి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. మత్తేభము సత్యవ్రతుడవైన ఓ ధర్మరాజా, నీవు సమస్త రాజులు నా ప్రతిజ్ఞ వినండి. ఆ సైంధవుడు నిన్ను శరణుజొచ్చిన కృష్ణుడిని రక్షణ కోరినా గర్వం విడిచి నన్నే వచ్చి ఆశ్రయించిన యుద్ధం చేయకుండా కౌరవులను విడిచి మరెక్కడికైనా పారిపోతే చెప్పలేనుగాని అట్లాకాని పక్షంలో రేపు తప్పకుండా అతడిని చంపి తీరుతాను. ఆట వెలది పెదవి కొరికి జేగురించిన ముఖంతో కనుబొమ్మలు ముడిచి ఒళ్లంతా చెమట పుట్టగా వణికిపోతూ కోపం అతిశయించిన క్రూరమైన నవ్వు నవ్వి ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. మత్తేభము సత్యవ్రతుడవైన ఓ ధర్మరాజా, నీవు సమస్త రాజులు నా ప్రతిజ్ఞ వినండి. ఆ సైంధవుడు నిన్ను శరణుజొచ్చిన కృష్ణుడిని రక్షణ కోరినా గర్వం విడిచి నన్నే వచ్చి ఆశ్రయించిన యుద్ధం చేయకుండా కౌరవులను విడిచి మరెక్కడికైనా పారిపోతే చెప్పలేనుగాని అట్లాకాని పక్షంలో రేపు తప్పకుండా అతడిని చంపి తీరుతాను. కందము బాలుడిని సంహరించినవాడు పరమ దుష్టస్వభావుడు అయిన అతడిని ఆ సైంధవుడిని కాపాడటానికి నన్ను ఎదిరిస్తే బాణజ్వాలలతో ఆ కౌరవ వీరులను నేలకొలుస్తూ తీవ్రంగా ఆ సైంధవుడిని మార్కొంటాను. ఆట వెలది రాజా, ఈ విధంగా చేయలేకపోతే గురువుకు ద్రోహం చేసినవాడు పొందే ఆధోగతికి బ్రహ్మహత్య చేసినవాడికి కలిగే దుర్గతికి మద్యాన్ని త్రాగటంలో ఆసక్తి కలిగినవాడికి గౌరవయోగ్యులను నిందించినవాడికి ప్రాప్తించే దుర్గతికి పోయిన వాడినవుతాను. వచనము ఇంకా ఒక ప్రతిజ్ఞ వినుము. చంపకమాల ధర్మరాజా, దేవతలు రాక్షసులు కింపురుషులు మొదలగువారు ఎవ్వరు వచ్చి కాపాడినా రేపు సూర్యుడు అస్తమించే లోపల ఆ సైంధవుడిని సంహరిస్తాను. అట్లా చేయకపోతే రాజులంతా చూస్తూ ఉండగానే నేను గాంధీవంతో కూడా అగ్నిలో దూకుతాను. వచనము అని గట్టిగా పలికి ఆ దివ్యకోదండాన్ని తెప్పించి నారి సారించి గుణధ్వని చేశాడు. శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు. అర్జునుడు కూడా దేవదత్తాన్ని ఒత్తాడు. ఆ నాదాలు సైనికుల సింహనాదాలు వాద్యరవాలు కలిసి ఆకాశాన్ని అంటాయి. గాంధీవం నృత్యం చేసినట్లయింది. అస్త్రాలు అమ్ముల పొదులు వెలువడి ఆ సమయంలో కొంత తేరుకొన్న భీముడు అర్జునుడితో ఇట్లా అన్నాడు. కందము ఓ అర్జున, మిక్కిలి తీవ్రము కఠోరము అయిన నీ ప్రతిజ్ఞకు ప్రోత్సాహకంగా ధీరత ఆటోపము కలిగిన శ్రీకృష్ణుడి పాంచజన్యం యొక్క మ్రోతతో ఆ దుర్యోధనుడి ధైర్యం నశించకుండా ఉంటుందా? వచనము అని పొగడాడు. ఆ సమయంలో కోపతీవ్రత చేతను ప్రయత్నాలు చేసే కార్యభారం చేతను భీమసేనుడి హితవాక్యాల స్నేహభావం చేతను తన మనస్సు దుహకం తగ్గగా అంతటా కలయ చూచిన అర్జునుడిని వందిమాగధగణాలు కీర్తించాయి. అదే సమయంలో మన కురు సైన్యంలో కందము ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాంచజన్య శబ్దంతో కూడుకున్న దేవదత్త శబ్దాన్ని విని మన సైన్యాలు భయంతో
తొట్రుపాటుతో మిక్కిలి చలించిపోయాయి. కందము వెంటనే వేగులవాళ్లు చెప్పగా అర్జునుడి ప్రతిజ్ఞను బాగుగా తెలుసుకొని సైంధవుడు తనను అధికమైన విచారం చింత ఆవరించగా అగ్నిచేత తప్పించబడ్డట్లుగా కాలు నిలపటానికి సాధ్యం కాక కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. అర్జునుని ప్రతిజ్ఞ విని సైంధవుడు భయపడి దుర్యోధనునితో జెప్పికొనుట. కందము చింతతో కాలు నిలవలేకపోచేత త్వరగా దుర్యోధనుడి దగ్గరకు పోయి బలవంతులైన రాజులతో కొలువుదీరి ఉన్న అతడిని చూచి భయం తనను బాధపెట్టగా సిగ్గు విడిచి ఇట్లా అన్నాడు. ఉత్పలమాల, ఆ అర్జునుడికి నేనొక్కడినే కీడు చేశానా? ఎందుకు అతడు యుద్ధంలో నన్నే వధించటానికి ప్రయత్నిస్తున్నాడు? ఇది ఏమి ధర్మం? మీకు సంతోషించటం ఏమీ న్యాయం? నాకు ఈ చింత ఎందుకు? ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఆ అర్జునుడి ప్రతిజ్ఞకు దేవదానవులు సిద్ధసాధ్యులు కూడా అడ్డుపడలేరు. వచనము అని అంటూ సభను అంతా చూచి ఆట వెలది. ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, దుర్యోధనుడు, కృపుడు, బాహ్లికుడు వీరందరునూ అనుకొంటే మృత్యువుకు లోనైనవాడినైనా రక్షించటానికి సర్వసమర్థులు. కాని అట్లా అనుకోకపోతే మరి ఏమవుతుందో తెలుసుకొనలేకుండా ఉన్నాను. వచనము అని మరియు కందము పెదవులు ఎండిపోగా తడుపుకొంటూ కాళ్లు కట్టువడగా వణకుతూ మనస్సు మరీ కలత చెందగా నేనెందుకిట్లా మాట్లాడుతూ ఉన్నాను? చివరకు పార్థుడికి కనిపించకుండా తొలగిపోవటమే శరణ్యం అని అనుకున్నాడు. వచనము మీ అందరిచేత అనుమతి పొందినట్లే కదా. పోయివస్తాను అని అనగా తన కార్యాన్ని సాధించటంలో నిపుణుడైన దుర్యోధనుడు అతడితో ఇట్లా అన్నాడు. మత్తేభము, నీవు పూర్వం మమ్మల్ని కొందరిని గొప్ప బలపరాక్రమ సంపన్నులు అని గణించావు. అందులో అశ్వత్థామ ఉద్ధతిని, కృతవర్మ బలాన్ని, శకుని గర్వాన్ని, బలాన్ని, సోమదత్తుడి ధీరతను, శూరత్వాన్ని, సలు బాహుబల గర్వాన్ని లెక్కించావు. అట్లా నీవు లెక్కించిన ఆయా శూరుల వలన నీకు ఏమి జరుగుతుందో చూస్తూ ఉండుము. అంత గొప్ప వీరులు నిన్ను అర్జునుడికి అప్పగిస్తారా? కందము మమ్మల్ని నమ్ముము. భయపడవద్దు. నేను నా తమ్ముళ్ళు నీకు కోటవలే ఉంటాము. ఇక ఈ మన శూరులంతా నిన్నెంతో జాగ్రత్తగా, శ్రద్ధతో, ప్రీతిపూర్వకంగా ప్రక్కభాగాలలో నిలిచి సహకరిస్తారు. ఆ దేవేంద్రుడైనా నీకు ఎదురు రాలేడు. వచనము అని తన చుట్టూ ఉన్న రాజులను చూపించాడు. సైంధవుడు ఆరడిల్లాడు. అయినా అంతటితో ఆగక దుర్యోధనుడిని వెంటబెట్టుకుని ద్రోణుడి వద్దకు వెళ్లి తనకు అర్జునుడికి ధనుర్విద్యా వైభవంలో ఉన్న తేడాను తెలుపుమని ఆయనను కోరాడు. నీకు అర్జునుడికి ఆచార్యకం ఒకటే, కాని అర్జునుడు వివిధ పరిశ్రమలకు ఓర్చి గొప్ప గొప్ప ప్రయోగాలు అనేకం సాధించటం చేత నీకంటే అధికుడు అని ద్రోణుడు చెప్పాడు. అంతేగాక నేనుండగా నీవు ఆ సవ్యసాచికి భయపడవద్దు. నా బాణాల రక్షణలో ఉన్న నిన్ను దేవతలకు కూడా తేరిచూడటానికి వీలుకాదు. అర్జునుడు ప్రవేశించటానికి వీలులేని గట్టి సేనా వ్యూహాన్ని పన్నుతాను. నీవు మాత్రం క్షత్రియ ధర్మం చెడకుండా యుద్ధం చేయుము అని అన్నాడు. ఇంకా కందము రాజా సైంధవ, నీవు వేదాలు వల్లెవేశావు. సాటి లేని యజ్ఞాలు చేశావు. కులాన్ని కాపాడావు. సర్వసామాన్యులైన ఇతరుల మాదిరి చావంటే భీతి కలవాడవు కావటం ధర్మమా? కందము యాదవులు, కౌరవులు, పాండుకుమారులు మొదలుగా ఉండే సమస్త రాజులున్నూ వినాశం లేని ప్రవర్తనతో భూలోకంలోనే స్థిరంగా ఉంటారా? అందరూ పోయే దారిలోనే క్రమంగా వారందరూ పోతారు. కందము యుద్ధ విద్యలో నేర్పరితనంతో బెదరు విడిచిపెట్టి పోరాడటానికి సర్వసమర్థులై సన్నద్ధంగా ఉండే రాజులకు తపస్సులు, దానాలు చేసి పొందే ఉత్తమ లోకాలన్నీ కరతలామలకాలే చేతికి అందుబాటులో లోబడి ఉండేవే. కందము ఆ విధంగా ద్రోణుడు సైంధవుడిని ఆరడించగా అతడు విని కలత నుండి తేరుకొని వాద్యాల మ్రోతలు మిన్నుముట్టుతూ ఉండగా యుద్ధ ప్రయత్నంతో దుర్యోధనుడు తాను మిక్కిలి ప్రకాశించారు. వచనము సైన్యాలన్నీ దైన్యాన్ని వదిలి ఉత్సాహంతో పొంగారగా
యుద్ధవీరులు సింహనాదాలు చేశారు. ఈ విధంగా దుర్యోధనుడి శిబిరం ఎదురుదాడికి సిద్ధమై ప్రకాశించింది. ఇక అక్కడ ధర్మరాజు, పాంచాల, మాత్స్య, పాండ్య, యాదవ, కేకయాది రాజుల శోకాన్ని తగిన మాటలతో మాంచి వారిని విడుదలకు పంపాడు. తమ్ముళ్లతో కృష్ణుడితో కూడి ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇట్లా అన్నాడు: కందము, నాతో ఆలోచించకుండానే కోపవేగంతో రాజులందరూ వినేటట్లు ఇట్లా సాహసంతో అశక్యమైన ప్రతిజ్ఞ చేశావు, చూచావా? కందము, పొద్దుగుంకే లోపల శత్రువు తల నరికివేయాలి. ఈ పని చాలా దుష్కరమే అవుతుంది. వ్యత్యస్తం అయిందా నాకు చింత కలుగుతుంది. వచనము: మన గూఢచారులు వచ్చారు, ఇట్లా చెప్పారు వినుము. నీవు ప్రతిజ్ఞ చేసినప్పుడు మ్రోగించిన శంఖనాదాల ఆర్భటికి బెదిరిపోయి కౌరవపక్షం వారు కొడుకు చావుకు కోపించి అర్జునుడు ఇప్పుడే యుద్ధానికి రావచ్చునని చతురంగ బలాలను సిద్ధం చేయటం మొదలుపెట్టారు. సైంధవుడు తన గూఢచారుల వలన నీ ప్రతిజ్ఞ గురించి తెలుసుకొని భయపడి దుర్యోధనుడు కొలువు తీర్చిన చోటికి పోయి సిగ్గువదలి నిన్ను కీర్తించి నీ ప్రతిజ్ఞను తెలిపి నీవు కోపిస్తే కాపాడగలిగినవారు వారిలో లేరని చెప్పి తానెక్కడికైనా పారిపోతానని అన్నాడు. దుర్యోధనుడు ద్రోణ, కృతవర్మ, కృప, కర్ణ, శల్యాశ్వత్థామాదులను పేర్కొని వారు కౌరవ సోదరులు ఉండగా అర్జునుడు అతడివైపు వేలెత్తి చూపలేడని భయం పోగొట్టాడు. ద్రోణాచార్యుడు కూడా ఉత్సాహాతిశయంతో అసాధ్యమైన వ్యూహాన్ని రచించి నీవు సైంధవుడిని సమీపించకుండా అడ్డగించటానికి సిద్ధమయ్యాడు. అది అట్లాగే జరుగుతుంది. కౌరవవీరులలో ఒక్కొక్కరు గెలువరాని జగజెట్టులు. వారందరూ కలిసి ఒక్కటిగా నిలిచి ఒక పని సాధించటానికి పూనుకొన్నప్పుడు వారిని గెలవటం అసాధ్యం కాదా? కాబట్టి ఆత్మీయులైన ఉత్తములతో ఆలోచించి మన కార్యాన్ని నిశ్చయించాలి అనగానే అర్జునుడు నవ్వుతూ ఇట్లా అన్నాడు: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. అర్జునుడు కృష్ణునితో దన ప్రతిజ్ఞా విషయంబులైన వాక్యంబులు సెప్పుట. కందము, నాకు వారు తెలుసు, వారికి నేను తెలుసు. నీ సహకారం అనే బలగర్వమే నాకు తోడుగా ఉంటే ఈ ప్రయత్నాన్ని తప్పించగలిగేవారు వారేనా? ఈ ప్రయత్నాన్ని భంగపరచటానికి నీ సహాయం ఉన్నంతకాలము ఎవరివలనా వీలు కాదని భావం. వచనము: నేను జయద్రథుడిని చంపటానికి తొందరగా వెంబడించి వేటాడుతుంటే ఎవరూ నాకు అడ్డం వచ్చినా మత్తేభము తీవ్రబాణ పరంపరలను ప్రయోగించే గర్వం అతిశయించేటట్లు విజృంభించి భటులు, గుర్రాలు, రథాలు, ఏనుగులు వీటి మొత్తాలను చుట్టుముట్టి మట్టుపెట్టి రణరంగాన్ని నెత్తుటితో తడిపివేస్తాను. కందము, ఓ కృష్ణ, ఆ కౌరవ వీరుల అస్త్రాలు నా యొక్క రకరకాల అస్త్రాల పోకడలతో నొప్పించే ప్రవృత్తులకు ఎదురు నిల్వగలవా? వాళ్లను లక్ష్య పెట్టవద్దు. కందము, ఓ కృష్ణ, ఆ ద్రోణాచార్యుడు తక్కిన వీరులు భయచకితులై చూస్తూ ఉండగా నా శౌర్యము, బలము ప్రకాశించేటట్లు మాత్సర్యం నిండుకొనేటట్లు ఆ సైంధవుడి తలను నరికివేస్తాను. ఇందుకు నీవు భయపడతావు? కందము, ఒక్క కురుపతి సైన్యాలు ఏమిటి? సమస్త చరాచర ప్రాణికోటి మొత్తం వరుసపెట్టి ఎదుర్కొన్నా తొలగించి సైంధవుడిని చంపి పడేస్తాను. ఆటవెలది. పగవారు భీతి చెందేటట్లుగా ద్రోణుడి బలాన్ని మాత్సర్యాన్ని ఉపాయాన్ని కలిచివేసి నీమీద ఒట్టు, గాండివంపైన ఒట్టు, దివ్యాస్త్రాలపై ఒట్టు ఏ విధంగానైనా సరే రేపు ఆ సైంధవుడి తలను ఖండించివేస్తాను. చంపకమాల. సైంధవుడిని దాటి నన్నెదిరించి వచ్చే రాజులను నేను చంపగా వారి నగల మొత్తంతో కాళ్ళు, చేతులు, తలలు పెనవేసుకుని ఉండే మనోహరము, భయంకరము అయిన పద్ధతిలో నెత్తురు, ఎముకలలోని క్రొవ్వు త్రాగి నిక్కుతూ నీలుగుతూ పరవశత్వాన్ని పొందే పిశాచాల విన్యాసాలతో యుద్ధభూమిని చూడగలుగుతావు. కందము, శ్రీకృష్ణ. అవతలివైపు సేనలు దుంహకించగా మనవాళ్లు నవ్వుతూ సింహనాదాలు చేయగా ఆ కురురాజు నన్నెవ్వరూ ఎదిరించలేకపోవటానికి వెతచెందగా ద్రోహి అయిన ఆ సైంధవుడిని నేను సంహరిస్తాను. తేటగీతి. యుద్ధ పరికరమా గాండీవం.
యుద్ధం చేసేవాడా అర్జునుడు, అతడి రథాన్ని నడిపేవాడా సాక్షాత్తు అబ్జనాభుడైన శ్రీకృష్ణుడు. ఆ రథాన్ని మళ్లించటానికి శివుడికైనా సాధ్యమా? నీవు తెలియక అట్లా అన్నావు. కందము, నీవు పూనుకొని అన్నీ తీర్చటానికి ఉండగా నేను దేనికి ప్రయత్నించవచ్చునుగదా. నేను నీ అధీనంలో ఉండగా ఎందుకిట్లా అంటున్నావు చెప్పుము. కందము, లోకేశ్వర, నేను చేసిన ఈ ప్రతిజ్ఞ ఏ విధంగా ప్రతిబంధకం లేని వర్తనతో పూర్తిగా నిర్వర్తించబడుతుందో అట్లా నీవే చేస్తూ ఉండగా నేను ప్రసిద్ధంగా శౌర్యాన్ని ప్రదర్శించి ప్రకాశిస్తాను. కందము, మమ్మల్ని కాపాడే భారాన్ని వహించినందువల్ల నీవు ఈ విధంగా తలపోసావు. ఇంకా ఇక్కడ ఉండటం ఎందుకు? నిశ్చింతగా నిద్రించటానికి పోవలసింది. రేపు ఉదయాన్నే తేరు సిద్ధం చేయవలసి ఉన్నది కదా. వచనము అని సంభాషణలు సాగిస్తూ కృష్ణార్జునులు మిక్కిలి కోపించిన హృదయాలతో బుసలు కొడుతున్న పాముల వలె నిట్టూర్పులు విడుస్తుండగా ఇంద్రాది దేవతలు భయపడి దానివలన ఎటువంటి తీవ్ర పరిణామాలు కలుగుతాయో అని విచారంలో మునిగారు. సముద్రాలు కల్లోలమయ్యాయి. నదులు అపసవ్యంగా ప్రవహించాయి. పర్వతారణ్యాలతో భూమి కంపించింది. చతురంగ బల నాశనాన్ని సూచించే అపశకునాలు తోచాయి. ప్రత్యేకంగా కౌరవుల సైన్య శిబిరాలలో పెనుగాలు ఎడాపెడా వీచాయి. ఉల్కలు పిడుగులు నాలుగు వైపులా పడ్డాయి. ఏనుగులు గుర్రాలు విరివిగా కన్నీరు కార్చాయి. ఇటువంటి అపశకునాలను గమనించి వీరులైన రాజులు స్తంభించి ఉండిపోయారు. ఈ సంగతి విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. ఆ విధంగా తమలో తాము తగిన సంభాషణలు సాగిస్తూ కోపాతిశయంతో మిక్కిలి శోకించి చింతలను అధికంగా అనుభవించి ఆ అర్జునుడు కృష్ణుడు ఆ రాత్రి ఏమయ్యారో చెప్పవలసింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. శ్రీకృష్ణుండు పుత్రశోకాతురైన సుభద్ర నూగడించుట. వచనము అని అడుగగా సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. ఆ శ్రీకృష్ణుడి మనస్సును ప్రసన్నం చేసుకొని అర్జునుడు అంతకుముందే ఒకనాడు శిబిరానికి వచ్చి ఉన్న సుభద్ర, ద్రౌపది, ఉత్తరులను గుర్తుచేసుకుని వారల మనస్సులలోని శోకాగ్నిని చల్లార్చమని అతడిని వేడుకొని వారి వద్దకు పంపాడు. తేటగీతి. ఆ శ్రీకృష్ణుడు తనలో ఎన్నడూ కలుగని క్రొత్త రకమైన దుహకం మనస్సుకు అలత కలిగించగా చెల్లెలు సుభద్ర మందిరానికి పోయి పురపురమని వాపోయే ఆమెను చూచి ఎంతో ఆదరంగా ప్రీతితో ఇట్లా అన్నాడు. కందము, సుభద్ర, యుద్ధంలో శత్రువులను చంపుతూ వెనుతిరగకుండా విజృంభించి పోరి స్వర్గలోకానికి పోవటం రాచపుట్టుక పుట్టినవానికి తగిన ఆచారమే కదా. కందము, సుభద్ర, నీ కొడుకు అభిమన్యుడు ఈ నీచమైన ప్రపంచాన్ని విడిచి స్వర్గలోకాన్ని చేరాడు. అటువంటి పుణ్యపురుషుడి గురించి నీవు మిక్కిలి దుహకించటం తగునా? ఆట వెలది. నీ కొడుకు బ్రహ్మచర్యవ్రతం చేత, తపస్సు చేత, శ్రేష్టములైన దానాల చేత పొందాలి అనుకునే సద్గతుల కంటే ఎక్కువ సౌఖ్యాన్ని కలిగించే ఉత్తమోత్తమ గతిని పొందాడు. ఉత్పలమాల. క్షత్రియ వంశంలో పుట్టిన ఓ సుభద్ర, నీవు పుత్రుడిని కన్నావు. ఆ కన్న కుమారుడు లోకాతిశయ శౌర్యంతో ఎంతో ప్రసిద్ధికెక్కాడు. అంతేకాకుండా నీవు వీరపత్నివి. ఈ విధంగా నీవు పై చెప్పిన మూడింటి చేత ఎల్లప్పుడూ పొగడ్తకెక్కావు. కుమారుడి శౌర్యాన్ని, శత్రువులను సంహరించిన సమరోత్సాహాన్ని గురించి విన్నావు. సంతోషించకుండా దుహకించటం ధర్మమా? వచనము. ఆ విధంగా కాకుండా. కందము, కాలంతిరగానే మరణించకుండా ఈ మర్త్యలోకంలోనే శాశ్వతంగా నిలిచి ఉండటానికి ఎవరికీ వీలుకాదు. తెలివిలేని వాళ్లవలె దుహకాగ్నిచేత కుమిలిపోతూ ఇట్లా ఉండటం ఎందుకు? కందము, సమయానికి అనుగుణంగా ఆరడింపు మాటలు చెప్పి నీ కోడలు ఉత్తర దుహకాన్ని పోగొట్టుము. నీవు ధైర్యవతివై ఉండి ఇట్లా దుహకించటం తగునా? నీవు సంతోషంతో ఉండటం చూస్తేనే కదా మా అందరి మనస్సులలో దుహకం తొలగిపోతుంది. ఉత్పలమాల. సుభద్ర, నీ భర్త రేపు యుద్ధంలో సైంధవుడిని చంపి
తలను తేగా నీ పాదాలకు తగిన పీఠంగా చేసుకొనుము. ఆ అర్జునుడు అధిక భుజబల శ్రేష్ఠుడు, అతడి ప్రయత్నం విఫలం కాదు. అతడి ప్రతిజ్ఞ విఫలమే అయితే భూమి కంపిస్తుంది. సూర్యుడు కాంతి తరిగిపోతాడు. సముద్రం ఒక్క నీటి చుక్క కూడా లేకుండా ఎండిపోతుంది. కందము, నా మాటలు నమ్ముము. అర్జునుడు ఆ పాపాత్ముడైన సైంధవుడిని రేపే చంపి సంతోషాన్ని కలిగిస్తాడు. ఈ రాజవంశం గౌరవానికి నీవు, నీ భర్త కారకులే పరమానందాన్ని పొందండి. వచనము అంటూ ఎన్నో విధాలుగా ఓదార్పు మాటలు పలికాడు. శ్రీకృష్ణుడిని చూడటం చేత పొంగిన శోకంతో సుభద్ర కలత చెంది ఇట్లా అన్నది. ఉత్పలమాల, అయ్యో పుత్రా, నిన్ను కడుపారా కన్న పుణ్యమే కాని నీవు నాకు ఎక్కువ భక్తి కలిగి నన్నెప్పుడు ఆదరిస్తుండగా, నీ కొడుకులు నా దగ్గర ఇష్టంతో తిరుగుతూ ఉండగా బుజ్జగించగలిగే ఆ నోము నేను నోచుకొనలేదా? ఇక పైన నా గతి ఏమిటి? నీవే చెప్పుము. ఉత్పలమాల, చిన్నపిల్లవాడవైన నీవు ఆశ్చర్యకరమైన శౌర్యంతో భుజబల శ్రేష్ఠులైన ద్రోణాదులను సమీపించి బాణపరంపరలతో వాళ్లను నేలపడవైచి వీరసేనం అలంకరించినందుకు ఆశ్చర్యపడుతూ దోహకపడుతూ నీ సౌందర్యాతిశయాన్ని జనసమూహం ఆసక్తితో చూడకుండా ఉంటుందా? తేటగీతి, నాయనా అభిమన్యు, నీవు నీ శరీరం సగం మెత్తని పడకమీద, తక్కిన సగం నా శరీరం మీద చేర్చి ఎంతో ముచ్చటగా నిద్రపోయేవాడవు. ఇప్పుడు ఇచ్చట ఈ కటిక నేలమీద ఇట్లా శరీరాన్ని చేర్చటానికి ఏ విధంగా ఓర్చుకున్నావు? చెప్పుము. కందము, మేలుకొలుపులతో స్తుతిపాఠాలతో మాగధుల సమూహాలు నిన్ను స్తుతిస్తూ ఉండగా అప్పుడు ఎంతో వర్ధిల్లేవాడవు. ఇప్పుడు నీ ఎదుట తిరుగుతూ మాంసం తినే ప్రాణులు చేసే కటువైన చప్పుడుకు నీ చెవులు ఎంత కష్టపడ్డాయో. చంపకమాల, కుమార అభిమన్యు, ఆ భీమసేనుడిని బలం కలవాడని అంటారు. సాత్యకిని మహాసూరుడనవచ్చును. ద్రుపదుడు యుద్ధంలో ఎంతో నేర్పరితనాన్ని కలిగి ఉంటాడు. విరాట మహారాజు అధిక పరాక్రమ శోభితుడు అని ఎన్నబడ్డాడు. ఇక ఇందరూ పాండవులుండి కూడా ఒక్క నిన్ను కాపాడటానికి ప్రయత్నమే చేయలేదా? ఏమని చెప్పేది? సీసము, తేటగీతి, అభిమన్యు, నీవు లేకపోవటం చేత ఈ ప్రపంచమంతా పాడుపడ్డ ఇల్లువలే అయిపోయింది. నీవు నీ శౌర్యాన్ని నింపి చుట్టాలను సంతోషింపజేసినదంతా ఒక స్వప్నం మాదిరి అయిపోయింది. అర్జునుడి కుమారుడవు, కృష్ణుడి మేనల్లుడవు అయి ఉండి నీవు శత్రువుల చేత చావటం ఎంతో వింతగా ఉన్నది. నీవు సుందర శరీరంతో అందమైన ముఖంతో ఇంకెప్పుడు కనిపిస్తావో? అయ్యో, నీ భార్య ఉత్తరను చూడుము. ఎంతో మెత్తని మనస్సు కల నీ ఇల్లాలి దుహఖాన్ని నీ తీపి మాటలతో తీర్చటానికి ఒకసారి వచ్చిపో అని నేను వేడుకొంటున్నాను. ఇట్లా వచ్చిపోతే ఆమె మనస్సు కూడా కొంత కుదురుపాటులో సమ్మతి పడుతుంది. ఆమె ఎంతో యోగ్యురాలు. చంపకమాల, ఇంద్రుడి మనుమడవైన ఓ అభిమన్యు, పరిశుద్ధమైన నడవడి కలవాడా, గొప్ప గొప్ప తపస్సుల చేత, ప్రసిద్ధ యాగాల చేత, మహర్షులు చెప్పిన నోముల చేత, గొప్పదానాల చేత, పవిత్ర ప్రవర్తనల చేత మహాత్ములు ఎటువంటి రమ్యమైన ప్రసిద్ధమైన ఉత్తమగతులు పొందారో వాటికంటే ఉజ్వలమైన ఉత్తమగతిని పొందుము. వచనము వచనము అని పలురకాలుగా శోకిస్తున్న సమయంలో ద్రౌపది వచ్చి రెండు చేతులతో ఉత్తరాసుభద్రలను కౌగిలించుకొని తాను కూడా వారితో కలిసి నేలపైబడి మూర్చిల్లి గుండెలు పగిలేటట్లు రోదిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు కూడా శోకంతో తపించే మనస్సుతో చలించి కూడా తేరుకొని తగిన మాటలతో ఆ వనితలను చిట్టచివరకు ఓదార్చి తిరిగి పాండవుల వద్దకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు అందరినీ వారి వారి నివాసాలకు పంపి తాను తన మందిరానికి వెళ్లాడు. కృష్ణుడు అర్జునుడితో కలిసి అతడి మందిరానికి వెళ్లి మంచినీటితో ఆచమనం చేసి ఒక ఏకాంత స్థలంలో దర్భశయ్య ఏర్పాటు చేసి దానిని అక్షతలతో గంధ పుష్పాదులతో అలంకరించి ఆయుధాలను పూజించి చుట్టూ ఉంచి అర్జునుడిని అక్కడ ఉండుమని ఆజ్ఞాపించి
నీవు రాత్రివేళ చేసే దైవపూజ ఇంతకు ముందు చేయలేదని హెచ్చరించి చేసేటట్లు స్ఫూర్తిని కలిగించాడు. దానితో అర్జునుడు కూడా పాదాలు కడుగుకొని ఆచమించి తాను రోజూ చేసే త్ర్యంబక పూజను శ్రీకృష్ణుడికే షోడశోపచారాలతో చేశాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని సమ్మానించి శస్త్రపాణులైన భటులను అతడికి రక్షగా నిలిపి అర్జునుడిని సుఖనిద్ర పొమ్మని అతడి శుభం కోరి తాను మసలేటట్లు చెప్పి దార్కుడిని వెంట పెట్టుకుని తన నివాసానికి వెళ్లాడు. ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! శ్రీకృష్ణుడు పక్కమీద మేనువాల్చి అర్జునుడి ప్రతిజ్ఞను తీర్చే పనిని గురించి ఆలోచిస్తూ నిశ్శబ్దంగా ఉండి కొంతసేపటికి నిద్రపోయాడు. సారథి ఓరక ప్రక్కన నిలబడి ఆతడిని సేవిస్తూ ఉండిపోయాడు. వచనము. అప్పుడు ఆ శిబిరంలోని వారందరూ తమ మనస్సులలో పెద్ద దిగులు పెరగగా నిద్రపట్టక చిన్నబోయి ఉండి సీసము. ఆట వెలది. అభిమన్యుడు మరణించగానే అర్జునుడు దుహకంతో ఒళ్లుమరచి తెగువరి అయి సాధించటానికి వీలుకాని ప్రతిజ్ఞ చేశాడు. కౌరవులు ఈ ప్రతిజ్ఞను ఎట్లాగైనా వమ్ము చేయటానికి చూస్తారు. ఆ కౌరవులలో గర్వం, ఉపాయం ఉన్నవాళ్లు మిక్కుటంగా ఉన్నారు. ఇది శక్యం కాని పని. ఏ విధంగా దీన్ని నెరవేర్చటమో? అయ్యో! ఆ సైంధవుడిని ఇంక ఒక్కదినంలో చంపలేకపోతే అర్జునుడు అగ్నిలో ప్రవేశించాలి. అతడు అసత్యవాది కాడు. ఈ పని ఎట్లా అవుతుందో? మన గతి ఏమిటో? వచనము. అని మరియు కందము. మనం పూర్వం చేసుకున్న పుణ్యకార్యాల ఫలమంతా రేపు అర్జునుడు సైంధవుడిని చంపేటట్లుగా అనుకూలించి సిద్ధించాలి అని మిక్కిలి గట్టిగా చెప్పుతూ ఆట వెలది. శుభప్రదాలైన అతి ముఖ్య గ్రంథాలను పూజించి చూస్తూ ఎంతో నిష్ఠతో శుభాశుభ సూచకాలైన ఇతరుల సంభాషణలను వినటానికి వెళ్లుతూ శుభాలు కలగటం చూచి సంతోషించి ఒకరికొకరు చెప్పుకొంటూ కందము. ఓ దేవతలారా! 10,000 మంది ద్రోణాచార్యు నంతటివాళ్లు వచ్చి కాపాడినప్పటికీ రేపు పగటి పూటనే సైంధవుడిని చంపేటట్లు అపరకరుణతో అర్జునుడికి వరమియండి. వచనము. అని ప్రార్థనలు చేస్తూ దేవతలకు మొక్కులు మొక్కుకొంటూ అనేక విధాలుగా మాట్లాడుకొంటూ రాత్రి చాలాసేపు గడిపారు. అప్పుడు శ్రీకృష్ణుడు మేలుకొని దార్కుడిని చూచి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. శ్రీకృష్ణుడు దార్కుతో అర్జును ప్రతిజ్ఞా విషయంబులైన వాక్యంబులం కొన్ని సెప్పుట. చంపకమాల. అందరు రాజులు వింటూ ఉండగా అర్జునుడు ఆ విధంగా ప్రతిజ్ఞ చేశాడు. సూర్యుడస్తమించక ముందే గొప్ప కౌరవ సైన్యాలను జయించటానికి వీలవుతుందా? ఏమో, ఊహించలేకున్నాను. ఇది తరించరానిది. ఆ అర్జునుడు ఈ ప్రతిజ్ఞను తప్పకుండా నెరవేర్చేటట్లు చూడాలి. అలా నేను చేయకపోతే దుస్థితుల పాలుకానా? శాశ్వతమైన నింద పడనా? కందము. అర్జునుడు నాకు చాలా ఇష్టమైనవాడు. అతడి దేహం ఉంటేనే నేను జీవించి ఉండగలుగుతాను. అతడే దూరమైతే నాకు ఇంకెక్కడి బ్రతుకు? అన్ని విధాలా ఆ అర్జునుడిని రక్షిస్తాను. కందము. ఆ అర్జునుడు నాలో అర్ధభాగం. నేను అతడికి యుద్ధంలో అనుకూలంగా ఉండటం ఒక ఆశ్చర్యమా? ఎట్లా విజృంభిస్తానో, శత్రువులు ఏ విధంగా నెలగులుతారో చూస్తూ ఉండుము. ఈ కురుసైన్యం నాకు ఒక లెక్క. తేటగీతి. దారుక. నా నేర్పు, శక్తి పాండవులకు నేను ప్రియం కలిగించటాన్ని రేపు స్థావర జంగమాత్మకమైన ప్రాణికోటి తెలుసుకొనటం సంభవిస్తుంది. యుద్ధంలో విజృంభిస్తాను. కందము. పొద్దుగుంకకముందే ఆ సైంధవుడిని సంహరిస్తాను. శత్రువులే ముందుగా విజృంభిస్తే వాళ్లనందరినీ చిత్ర విచిత్ర పద్ధతులలో చంపుతూ క్రీడా విహారం సాగిస్తాను. రౌద్రరసం యొక్క ఆకారం ఎట్లా ఉంటుందో ఏర్పడేటట్లు చేస్తాను. ఉత్పలమాల. నేను పాండవుల కీర్తిని అన్ని దిక్కులలో వ్యాపింపచేయటానికి ప్రయత్నించగా ఒక్క సైంధవుడు ఏమిటి? దర్పంచేత గ్రుడ్డివాడైన ఆ దుర్యోధనుడు, అతడి తమ్ముళ్ళు అందరూ, మిత్రులందరూ, చుట్టాలు, సహాయంగా వచ్చిన రాజులు యుద్ధంలో చావకుండా ఎట్లా ఉండగలరు? వచనము. నా శత్రు సంహారాన్ని ఒక వరుసలో నీవే చూస్తావు.
రేపు నీవు మన రథాన్ని సిద్ధం చేయుము. సైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే గుర్రాలను బంగారుమణుల దండలతో అలంకరించి గరుడధ్వజాన్ని నిలిపి చక్రం గద శార్ంగ మొదలైన అస్త్రశస్త్రాలను రథంలో పదిలంగా ఉంచుము. నీవు కవచాన్ని తొడుగుకొని రమ్ము. పాంచజన్యం పూరించగానే నీవు విజృంభించుము అని అనగా ఆ మాటలు విని దారుకుడు చంపకమాల గొప్ప ఆలోచన కల ఓ శ్రీకృష్ణ, నీవు చెప్పినట్లే చేయదగును. నీవు ఆదేశించిన పని చేస్తాను. కాని అంత చేయటం అవసరమా? అర్జునుడికి నీవు సారథిగా ఉండి గొప్ప శుభాన్ని గూర్చే స్థితిని కలిగిస్తే ఇక అర్జునుడు అడ్డగించటానికి సాధ్యం కానివాళ్లెవరున్నారక్కడ? నీ స్థైర్యాన్ని, ఆ అర్జునుడి సామర్థ్యాన్ని లోకం ఈరోజు కదా తెలుసుకొంటుంది. వచనము అని దారుకుడు విన్నవించి శ్రీకృష్ణుడి తొందరను తగ్గించాడు. పాంచజన్యం మ్రోగిన గుర్తును తెలుసుకుని రణరంగంలోకి రథాన్ని తెస్తానని చెప్పాడు దారుకుడు. ఆ తరువాత అతడితో శ్రీకృష్ణుడు తగిన మాటలాడుతూ ఉండిపోయాడు. ఇక అక్కడ అర్జునుడు ప్రతిజ్ఞను నిర్వహించే విధాన్ని తలుచుకొంటూ శ్రీకృష్ణుడు ఏర్పాటు చేసిన దర్భశయ్య మీద శోకంతో నిద్రలో మునిగిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు కలలో అతడిని సమీపించాడు. అతడు వినయంతో లేచి తన సెజ్జ మీద శ్రీకృష్ణుడిని కూర్చుండబెట్టి సమీపంలో తాను నిలబడి ఉండగా శ్రీకృష్ణుడతడితో ఇట్లా అన్నాడు: కందము, దుహకానికి అవకాశం ఇవ్వవద్దు. దుహకంతో బాధపడే నరుడు శత్రువుల చేత నశిస్తాడే కాని తన పనిని తాను తగు విధంగా చేయలేడు. దుహకించటం సబబా? వచనము అనగా విని అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు: కందము, ఈ దుహకం ఇంకెప్పటికీ నశిస్తుంది? ఆ ద్రోణుడు నా ప్రతిజ్ఞాభంగానికి ప్రయత్నించగా నా ప్రతిజ్ఞను నెరవేర్చటానికి పూనుకొని యుద్ధరంగానికి పోయే నా శౌర్యాన్ని, బలాన్ని మానేటట్లు చేయటం ఆ ఆచార్యుడికి తగనదేనా? కందము, కర్ణుడితో కూడా అడ్డగించటానికి వచ్చే ఆ సైన్య సమూహం యొక్క అతిశయమును, సైంధవుడు సైన్యానికంతటికీ వెనుక దాగి ఉండటమును ఆలోచించగా నాకు దుహకం ఆగుతుందా? వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. కృష్ణార్జునులు స్వప్నమందు గైలాసమునకు బోవుట అని అర్జునుడు అనగా శ్రీకృష్ణుడు అది అంతే అని పలికి అతడికి మేలు చేయగోరి ఆచమించి తూర్పు మొగంగా కూర్చుండి అర్జునుడితో ఇట్లా అన్నాడు: ఈశ్వరుడికి శ్రేష్టమైన సాధనం పాశుపతం. దానిని నీవు సమగ్ర జ్ఞాన స్ఫూర్తితో స్మరిస్తే సైంధవుడిని తప్పక చంపగలవు. ఆ మహాస్త్రాన్ని మంత్రసహితంగా నీ గుప్పిట నిలిచేటట్లు క్రొత్తగా సన్నిధానం చేసుకొనటం మేలు. కాబట్టి ఆ దేవదేవుడిని మనసులో స్మరించి భక్తితో ధ్యానం చేయుము అనగా అర్జునుడు ఆచమించి నేలపై కూర్చుండి శివధ్యాన తత్పరుడయ్యాడు. ఆ ధ్యానంతో కృష్ణుడు అర్జునుడు ఆకాశానికి ఎగశారు. కృష్ణుడు అర్జునుడి కుడిచేయి పట్టుకుని ముందుకు తీసుకొనిపోతూ ఉండగా వారు చారణులు, సిద్ధులు మొదలైనవారు విహరించే మార్గంలో అనేక విశేషాలు చూస్తూ కైలాసానికి చేరుకున్నారు. నదులతో, సరోవరాలతో, పూలలతలతో సుందరంగా శోభించే కుబేర విహార క్షేత్రాన్ని దర్శించి దూరంగా ఉన్న ఒక గొప్ప మణిమయ భవనంలో ప్రవేశించి అందులో ప్రమథగణాలతోనూ పార్వతీదేవితోనూ కూడుకొని 1000 సూర్యుల వెలుగుతో వెలుగొందే శివుడిని మహామునులు సేవిస్తున్న సమయంలో దర్శించారు. ఓంకారంతో దండ ప్రణామం చేశారు. పరమశివుడు ఆ నరనరాయణులను చిరునవ్వు చిందే ముఖంతో దయామయమైన చూపులతో చూచి తీయని మాటలతో ఇట్లా అన్నాడు: కందము, క్షేమమే కదా? మీ ఇద్దరి రాకకు కారణం ఏమిటో ఉద్వేగం లేకుండా చెప్పండి. వెంటనే మీ కోర్కెను అన్ని విధాల తీరుస్తాను. వచనము అనగా సంతోషించి శ్రీకృష్ణార్జునులు లేచి నుదుట దొప్పల వంటి చేతులు మొగిడ్చి తమ మనస్సులు భక్తిరసంతో రంజిల్లుతూ ఉండగా, చంపకమాల, సూర్య చంద్రాగ్నులు కన్నులైనవాడా, అమరుల శత్రువులైన అసురులను మర్దించే బలం కలవాడా, లోకములే తానైనవాడా, పాములు ఆభరణంగా కలవాడా, భక్తులను పోషించేవాడా,
మహర్షుల స్తోత్రాలను కథలను మనస్సునందు నిలుపుటలో ఆసక్తి కలవాడా. మన్మథుడి గర్వాన్ని హరించినవాడా. చావు పుట్టుకలు మొదలైన వికారాలకు అతీతుడైనవాడా. హద్దులేని వాత్సల్యాది గుణాలు కలవాడా. త్రిగుణాలు దోషాలు వర్జించినవాడా. కందము పవిత్రమైన ఆశ్చర్యకరమైన స్వరూపం కలవాడా. లోకాలు సృష్టించటానికి అవి తగిన స్థితిని పొంది రక్షించబడటానికి కాలం గడువు తీరగా వెంటనే నశింపజేయటానికి నీవే సర్వసమర్థుడవని వేదాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. కందము మంగళకరమైనవాడా. ఓ శివా, అన్నీ నీవై ఉండేవాడా. ప్రకృతి పురుషుడు మొదలైన వికారాలన్నింటికీ నీ మహత్యమే సహజమైన ఆధారం. కందము త్రిలోచన రుద్ర, నీ దివ్య మహత్యం తెలియసాధ్యం కానిది, అపరిమితమైంది, సుస్పష్టమైంది, ఆదిలేనిది, భక్తిచేత సులభంగా పొందటానికి సులభమైనది, మరియు సాధ్యం కానిది, అక్షయమైంది, వేదాలచేత ఉపదేశింపబడింది, వచనము అని పలురకాలుగా వాక్కులకు మనస్సుకు గోచరించని ఆ పరమేశ్వరుడిని కీర్తించారు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని పాశుపతాన్ని కోరుమని సూచించాడు. ఆ సూచన మేరకు అర్జునుడు ఏకాగ్రభావంతో దేవదేవుడిని చూచి తాను పూర్వం శ్రీకృష్ణుడికి సమర్పించిన రాత్రి పూజాద్రవ్యాలు దండలు, గంధపు పూతలు మొదలైన వాటిని ఆ పరమేశ్వరుడి దేహం మీద గమనించి ఆశ్చర్యపడి ఆ హరిహరుల ఏకత్వాన్ని నుతించి దేవా, మీ దివ్యాస్త్రాన్ని దయచేయు మని వేడుకొన్నాడు. భక్తవత్సలుడైన ఆ పరమశివుడు ఇరువురు కృష్ణులను చిరునవ్వుతో చూచి, తేటగీతి, ఓ వీరులారా, నా విల్లు బాణాలు అమూతమయమైన పద్మాల సరస్సులో ఉన్నాయి. మీరు అక్కడికి పోయి వాటిని ఇక్కడికి తీసుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వచనము అని ఆ పశుపతి కరుణించగా ఆయన భావం తెలిసి మసలే కొందరు వారిని వెంటబెట్టుకొని తీసుకొని పోగా శ్రీకృష్ణార్జునులు శివుడు చూపిన ఆ సరోవరంలో కందము భయంకరమైన పాముల జంట విషపు మంటలు వ్యాపించగా నాలుకలను ఎగుడుదెగుడుగా చాస్తూ భయంకరాకారంతో వేగంగా వస్తుండగా వాటిని మిక్కిలి ఆశ్చర్యంతో ఆ ఇరువురు చూచి వెంటనే వచనము ఆ తీరు ఆ దివ్యాస్త్రాల లీలగా తెలుసుకొని వారిద్దరూ కాళ్లు కడిగికొని ఆచమించి నియమంతో శతరుద్రాన్ని నమకాన్ని జపిస్తూ మహానుభావుడైన శివుడిని తమ భావాలలో నిలిపికొని ఉండగా పరమేశ్వరుడి మాహాత్మ్యం వలన ఆ పాములు ముందటి రూపాలు వదలి విల్లు బాణంగా మారాయి. శ్రీకృష్ణార్జునులు వాటిని చూచి సంతోషించి వాటిని తీసుకొని వచ్చి శివుడి సమక్షంలో ఉంచగా తేటగీతి నలుపుతో కూడిన ఎరుపురంగు కలవాడు, గొప్ప బలంచేత యోగ్యమైన స్వరూపం కలవాడు, పసిబాలుడు అయిన బ్రహ్మచారి ఒకడు శివుడి ప్రక్కవైపు నుండి కోపించి విల్లు తీసుకొని బాణాన్ని అల్లెత్రాటి మధ్యలో అనుసంధించి వచనము అల్లెత్రాటిని లాగటం ఆ బ్రహ్మచారి నిలబడిన తీరును, పిడికిలి పట్టిన తీరును ఏకాగ్రదృష్టితో చూచే అర్జునుడికి మహేశ్వరుడు మంత్రస్వరూపాన్ని అనుగ్రహించగా దానిని స్వీకరించి కందము శివుని అనుజ్ఞ ప్రకారం బాణాన్ని, విల్లును ఆ అమృతమయమైన ఆ సరోవరంలోనే ఉంచి అర్జునుడు వెంటనే వచ్చాడు. అప్పుడు శంకరుడి ముఖంలో ఉన్న ప్రసన్నత్వాన్ని చూచి ఎంతో సంతోషంతో వచనము అరణ్యంలో శివుడు తనకిచ్చిన వరం ఆ సమయంలో దర్శనమిచ్చిన విధం తోచగా శివుడాతడిపై దయామయమైన చూపులు సారించి అది అంతే, దానికి మరొక విధంగా జరగటం కలగదు అని అన్నాడు. అప్పుడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సుస్పష్టంగా పొంది పులకరింతలతో పొంగిపోతూ వారించరాని ఉత్సాహంతో మనసులో తన కోరిక నెరవేరనదని నిశ్చయించుకున్నాడు. ఆ తరువాత తేటగీతి కృష్ణార్జునులిరువురూ ఈశ్వరుడిచేత ఆదరపూర్వకమైన అనుమతి పొంది అనేక పర్యాయాలు ఆ పరమశివుడి అడుగులపై తమ నొసళ్లు తాకేటట్లు నమస్కరించి సంతోషంతో పులకరించిన శరీరాలు కలవారైపోయి వచనము వారు తమ శిబిరానికి వచ్చారు. ఆ తీరుగా అర్జునుడు కలకన్నాడు. కృష్ణుడు దారుకుడితో తగినమాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. అంతలో తెల్లవారింది. అప్పుడే అర్జునుడి కల కూడా ముగిసింది అని ధృతరాష్ట్రునకు తెలుపుటయు కందము వైశంపాయన మునీంద్ర
దేవకి కుమారుడైన కృష్ణుడు ఇంద్రుడి కొడుకైన అర్జునుడు ప్రయత్నించిన కార్యం ఏ విధంగా పూర్తి అయిందో క్రమపద్ధతిలో వినాలని ఇష్టపడుతూ ఉన్నాను. దానిని స్పష్టం చేయవలసింది వచనము అని జనమేజయుడు అడుగుటయున్ను. మూడవ ఆశ్వాసంలోని వచనంతో అన్వయం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. ఆశ్వాసాంతము. చంపకమాల మనోజ్ఞములైన 4 దళాలను కలిగియున్న తామరపువ్వు నుండి జాలువారు వాగ్లీలా అనే వాసనను వెలువరించుటల్లో ఏకాగ్రత కలవాడా, గొప్ప విభవంచేత ఒప్పిదమైనవాడా, కేవల సౌఖ్యానుభవంతో నిండుకొన్న ఐశ్వర్యం యొక్క సారం కలవాడా, లోకాలను సృష్టించటం, నిలపటం, విలీనం చేయటం అనే విధానాన్ని అనుక్రమంతో కూడుకొన్న ఒక క్రీడగా నిర్వహిస్తూ వికసించేవాడా, ఎల్లప్పుడూ ప్రకాశించేవాడా, కందము హృదయపద్మంలో మధురస్థాన విశేషంలో విహార క్రీడతో విలసిల్లేవాడా, సకల పాపాల పెరుగుదలను సమయించేవాడా, ముఖం నుండి పుట్టిన వేదాలు కలవాడా, పొగరు కలుగు రాక్షసులను సంహరించే కార్యాలోచనలో ఆనందం కలవాడా, మాలిని మునిజనుల మనస్సులలో పుట్టి అందే రమించి ఇంపు కలిగించేవాడా, మూలభూతమైన ఆధ్యాత్మ విద్యచేత చెప్పదగనవాడా, వినమ్రులకు అమూర్తవర్షమైనవాడా, సమస్త జగత్తుకు ఒకే దృష్టి అయినవాడా, చింతన లేక ధ్యానం చేత సులభమైనవాడా, మంత్రరూపమైన ప్రసిద్ధైశస్సు కలవాడా, జననమరణాలకు వైద్యుడవైనవాడా, శాశ్వతమైన ఆనందానికి మార్గమైనవాడా. గద్యము. ఈ మహాగ్రంథం ఉభయ కవిమిత్రుడు కొమ్మనమాత్య పుత్రుడు విద్వాంసులను పూజించటంచేత మిక్కిలి ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీమహాభారతంలో ద్రోణపర్వంలోని 2వ ఆశ్వాసం. ద్రోణపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం.